మత ముగ్గులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ముగ్గులు మత చుక్కల ముగ్గులు రావు, ఓన్లీ ఇసొంటివే వస్తాయి. చుక్కల ముగ్గులు ఎక్కువ రావు మత. మా పండమ్మ ఇద్దరు, మా పండమ్మ వాళ్ళమ్మ ఇద్దరు వేస్తారు. వాళ్ళ అమ్మని ముగ్గేమని ఇస్తలేరు ఇద్దరు. నేను వేస్తా అంటే నేను వేస్తాను, నేను వేస్తా అంటే నేను వేస్తా. ఇద్దరు కొట్లాడుతున్నారు. ఇక మా పండం వేసింది చిన్న వీడొకటి వీడొకటి. అది చూడు వాళ్ళకి ఎట్లా కొట్లాడుతారు చూడండి. ఇదేంటి తినపియ అందరు కింద వేస్తున్నారంట మా గల్లీలో. అందరు కింద వేస్తున్నారు గల్లీలో. అందుకని మాత పిల్లలు బాగా మా చుట్టుపక్కల వాతావరణం అంట. ఈడేస్తే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇద్దరికి షెరోట్ వేసి ఇస్తున్నాడు. కలర్ చేయనికి కొట్లాడుతుర్రు ఇద్దరు, కరెంట్ ఒకరు. ఈత కూడా చిన్నపిల్లలు అంటే ఇట్లా వేస్తారా? ఏమో కలర్ అయ్యి అదేంది, ఏ కలర్ అమ్మా? అది విచ్ కలర్? పర్పులా? పర్పుల్ కలరా? ఊళ్ళల్లో అయితే గొబ్బమ్మలు పెడతారు. ఇక్కడ గొబ్బమ్మలు దొరికాయి కాబట్టి మామూలుగా. హలో బ్రదర్ అండ్ సిస్టర్స్, వాట్ ఆర్ డూయింగ్? ఐ am కలర్ ముగ్గా. యూ వాంట్ కలర్ ముగ్గు? యూ వాంట్ కలర్ ముగ్గు? వచ్చా నీకు? ఏయ్ ఏయ్ సిగ్గడి వేస్తున్నాడు వరద. అంతగానం నింపకు, కొంచెం కొంచెం నింపాలి. కలర్ ఎక్కువైతే అట్లా కాదు నాన్న. చెల్లం ఎట్లా వేస్తున్నావు చూడు. మా వరదగాడు పర్ఫెక్ట్ వేస్తున్నాడు ముగ్గు. కలర్స్ వేరా అట్లా వేసుడు కలరు. వరదు వరద్ సిద్ధార్థ్ ఏమైంది? అలసిపోయిండు ముగ్గులు వేసేసి. ఇప్పుడే ముగ్గులు వేసినమాట. ఫెస్టివల్ మత మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేసింది అనమాట. డోర్ మొత్తం వెళ్తురు వచ్చేసింది బాగా. ఇప్పుడే ముగ్గులు వేసామన్నమాట. ముగ్గులు వేసిన తర్వాత మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేసింది. ఇడ్లీలు పర్లేదు బాగానే వేసేది, అంత రాళ్ళలాకి ఏమి ఉండవు మా ఇంట్లో. ఆల్రెడీ 4 తిన్నాను, ఇంకా 3 ఇడ్లీలు వేసుకున్నాను. దీనికి కాంబినేషను టమాటా చట్నీ అనమాట. నిన్న టమాటా తొక్కు పెట్టిందాం. ఇంకో ఛానల్ ఉంది మాకు, టమాటా చట్నీ. ఇది నిన్న పెట్టినాము, మొత్తం ఊరిపోయింది. ఇది ఇప్పుడు ఫోటో తీసి థంబ్నెయిల్కు రెడీ చేయాలి. ఇది మొత్తం ఒక గ్లాస్ దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మామూలుగా పప్పు అట్లా ఇంట్లో ఉన్నప్పుడు తినొచ్చు అనమాట. టమాటా చట్నీ ఇడ్లీకి కాంబినేషన్ బాగుంది. పల్లి చట్నీ చేసింది అయినా నేను టమాటా చట్నీతో తింటున్నా. టేస్ట్ ఎట్లా ఉండదో చూద్దామని. చాలా బాగుంది, పర్లేదు. తిన్నారా మీరు? టిఫిన్ చేస్తారా? ఎట్లుంది సంక్రాంతి సెలబ్రేషన్స్? ఎట్లా చేసుకుంటున్నారు అందరు? మామూలుగా మా తెలంగాణ కాబట్టి సంక్రాంతి సెలబ్రేషన్ అంత ఎక్కువ ఏమి ఉండవు, తక్కువ. ఊళ్ళో ఉంటే ముగ్గులు పతంగులన్నీ ఎగిరేస్తుంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా, ఇక బయటికి ఏం వెళ్ళలేము. ఇంట్లో పిల్లలకు కూడా స్కూల్స్ హాలిడే ఉంది. టిఫిన్ చేశారా? మార్నింగ్ ఇప్పుడైతే 8:30 అయింది. 8:30కి నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు. చదాకా ఎంత రూపీస్ అది? 50 రూపీస్. వచ్చా నీకు కన్నెలు కట్ట? నీకు వచ్చా? ఏ కైట్ నీకు వచ్చామ్మా? నీకు వచ్చా? సరే అగిపుల్లతో పెడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, బయటికి వెళ్ళి మా పిల్లలకైతే 2 పతంగులు తెచ్చినాము, ఒక చెరకు కూడా తెచ్చినాము. చెరక ఎగిరేందుకే రాదు కానీ చెరక కానీ అటు ఇటు వాడు కదా. ఇప్పుడు కన్నులేసి ఎట్లా ఎగిరిస్తారో చూడాలి.
ఈ అగ్గిపుల్లతో ఎందుకు కాలుస్తా అంటే ఈ హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ కరెక్ట్ వస్తాయని, అందుకని దీంతోనే కాల్చిన. మాంజా హైదరాబాద్ లో అలవాటు చేసిర్రు. ఇది మాంజా కాదు, మామూలు దారం, కలర్ దారం. చిన్నపిల్లలకు మాంజా అస్సలు ఇవ్వకూడదు, అది చాలా స్ట్రాంగ్ ఉంటది కదా, చేతులు కట్ అయ్యే అవకాశం ఉంటది ఎక్కువ. అందుకని నేను మాంజా ప్రిపేర్ చేయలేదు, మాంజా అస్సలు తేలేదు. పట్టుకు పట్టు. నేను చిన్న ఉన్నప్పుడు అయితే మస్తు ఎగిరేస్తుంటే పతంగులు. పతంగ్ సరిపోతుంది, ఇంత ఇంత దారం సరిపోతుంది మనకు. ఆగు, కొంతమందికి, చాలా మందికి కన్నెలు ఏనిక రాదు. బై లక్ నాకు వస్తుంది, చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నా కాబట్టి నాకు వస్తుంది కన్నెలు వేయడానికి. నీకు వస్తుందా ఆవే? అట్లా కాదు, ఆగు, ఇంకున్నది ప్రాసెస్. ఈడ కొలత చూసి కట్టుకుంటే ఏంటంటే కరెక్ట్ వస్తుంది అనమాట. ఈ బ్లాక్ కుడితే ఈడ బ్లాక్ స్టిక్కర్ ఉంది కదా, ఇక్కడ ముడి కట్టుకోవాలన్నమాట. మా వరదగాని అయితే పతంగ్ రెడీ అయిపోయింది. ఇదేమో వరదగానికి, మా పిల్లకాయకి. ఇదేమో మా వరలక్ష్మి ఆపిల్కు. పైకోతారా? పైకా? నేను కూడా వస్తున్నా, ఎగిరేద్దామా అని రెడీగా వస్తాను. స్లోగా రావాలా? పైకి వెళ్దామా? పైకి. హ్యాపీ పొంగల్. ఈరోజు కనుమ, అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మాత స్పెషల్ మటన్ కర్రీ, చపాతీలు, జంతికలు చేసింది. బోటి కూర, బోటి, మటను, చపాతీలు, జంతికలు, పెరుగు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం తిన్నికే. హ్యాపీ, అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి అందరూ. ఓకే, మంచిది. అట్లా మంచిగా ఆకాశమే, ఆకాశం పింక్ కలర్ పతంగు వచ్చి పతంగులు ఎగరేస్తాం. కట్ అయిపోయింది, ఇంకొకటి మిగిలిపోయింది. మా పతంగు కట్ అయిపోయింది. చూస్తురా పతంగ్ ఈ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది, ఇదే కట్ చేసి మా పతంగ్. ఈ పతంగ్ కట్ చేసింది వాళ్ళు. రెండు కట్ అయినాయి, ఒకటి కింద చింపి పడేసి కింద పడేసినాము, ఇంకోటి ఉన్నది కట్ అయిపోయిందా?